పారదర్శకమైన పాలన చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కులాలు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నాడు. గత 5 ఏళ్ల పాపాలు బయటికి వస్తుండటంతో నానా యాగి చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మద్యంలో వేల కోట్ల కుంభకోణం చేశారు. భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. విచారణ చేస్తున్న అధికారుల్ని పోలీసుల్ని బెదిరించి ఏం చేయాలనుకుంటున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మహిళల పట్ల జగన్ రెడ్డి వారి రౌడీ మూకలు అనుసరిస్తున్న విధానాలే వారి మనస్తత్వానికి నిదర్శనం. రాష్ట్రంలోని మహిళల్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆందోళన చేసిన వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇలాంటి రాబందుల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలి. రాష్ట్రం కోసం ప్రజల కోసం కష్టపడే వారికి ప్రజలు అండగా నిలవాలని కోరుకుంటున్నానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఏదైతే ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న క్యాంటీన్లు తెరిపించాం, పేదవాళ్ళకి అన్నం పెడతా కూడా మనసు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల ద్వారా వాళ్ళకి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ త్వరలోనే ఏదైతే అన్నదాత రైతు సోదరులకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ కింద త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవన్నీ అవి కూడా ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇవాళ ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పారు, ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి కూడా ఇవాళ కార్యాచరణ తయారు చేస్తాం. ఇచ్చినటువంటి సూపర్ 6లో ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అతి ప్రతిష్టాత్మకంగా పిల్లలని అందరినీ కూడా చదివించుకోవాలి. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక పిల్లల్ని తీసుకెళ్ళేమో కాన్వెంట్లో చేర్పించారు, అదే కుటుంబంలోని మిగతా పిల్లలనేమో ఊర్లో ఉన్నటువంటి చిన్న స్కూల్స్లో చేర్పించారు. ఎందుకంటే డబ్బులు లేక. అది ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి విధానం. ఇవన్నీ చూడలేక మళ్ళీ ఏదో ఒకటి సృష్టించాలని, గొడవలు సృష్టించాలని, మళ్ళీ కులాల్ని మతాల్ని రెచ్చగొట్టాలని ఈ రకమైనటువంటి దుర్మార్గ ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు వాళ్ళ నిత్యం చేసిన తప్పిదాలన్నీ పాపాలన్నీ వాళ్ళ బయటకు వస్తామంటే ఆ పాపాలని ఏదో రెడ్ బుక్లో కావాలని మా పేర్లు రాసి అరెస్టులు చేస్తానని చెప్పి, నిజంగా వారు చేసిన పాపాలు ఉన్నాయి, అవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు, లిక్కర్ స్కామ్ ఇవాళ ప్రపంచంలో ఎక్కడా జరగనంత అతి పెద్ద స్కామ్. గతంలో మనం విన్నాం బోఫోర్స్ కుంభకోణం, ఇవన్నీ కూడా అవన్నీ 100 కోట్లు. ఇవాళ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి. భూముల ఆక్రమణలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు విచారణ చేయకూడదా? వీటి మీద విచారణ చేస్తే విచారణ అధికారుల్ని బెదిరిస్తారు, పోలీసుల్ని బెదిరిస్తారు. ఇవన్నీ కూడా ఒక ఆడబిడ్డలను పట్టుకుని అతి దారుణంగా ఒక మాటలు మాట్లాడుతూ కూడా బాధ కలుగుతుంది. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచానికైనా దిగే ఈ నాయకుల్ని, వాళ్ళ నాయకులు కాదు రాబందులు, ఆ రాబందుల్ని మటుకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దరి చేరకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తరిమి కొడదాం. ఈ రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రజలు కొట్టేసరి ఇంకా సిగ్గు లేకుండా వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు మన కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.